కేంద్ర ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలను ప్రస్తావించారు. అమరావతి లాంటి కొత్త నగరాల నిర్మాణానికి ఇదే సరైన సమయమని ఆర్థిక సర్వేలో తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని ఆర్థిక సర్వేలో తెలిపింది కేంద్రం. కేంద్ర ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలను ప్రస్తావించారు. అమరావతి లాంటి కొత్త నగరాల నిర్మాణానికి ఇదే సరైన సమయమని ఆర్థిక సర్వేలో తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని ఆర్థిక సర్వేలో తెలిపింది కేంద్రం. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు, విప్లవాత్మకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, తద్వారా లభించినటువంటి ఆర్థిక అభివృద్ధి, వీటన్నిటిని కూడా ప్రస్తావించారు. ఏపీలో ప్రతి ఏడాది ద్రవ్యోల్బణం తగ్గుతుంది. తెలంగాణలో కూడా సాగు విస్తీర్ణం పెరిగినట్లుగా కూడా తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఇక నగరాల అభివృద్ధికి ఇదే సరైన సమయం కూడా ఆర్థిక సర్వే చెప్తూ ప్రత్యేకంగా అమరావతి గురించి ప్రస్తావించడం జరిగింది. దేశంలోని అనేక నగరాలు ఇప్పటికే కీలకమైనటువంటి దశలో ఉన్నాయి. ఈ నగరాలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అదుపు తప్పలేదు. ఈ దశలో సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే భవిష్యత్తు సమస్యలను నివారించవచ్చునని కూడా సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా నగరాల్లో మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలకు అవసరమైనటువంటి పునాది ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వంటి గ్రీన్ ఫీల్డ్ నగరాలు పూర్తిగా కొత్తగా అభివృద్ధి చెందుతున్నందున పట్టణ జీవన విధానాన్ని మొదటి నుంచే సక్రమంగా రూపకల్పన చేసే అరుదైన అవకాశం లభించిందని కూడా ఈ యొక్క సర్వేలో పేర్కొంది. అమరావతి గురించి అమరావతిలో ఏదైతే ట్రాఫిక్ గందరగోళం, అక్రమ కాలనీలు, సేవల లోపాలు ఏర్పడిన తర్వాత సరిచేయడం కంటే ముందుగానే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం అనేది అవసరం అన్నది సూచించింది. అది అమరావతిలో సాధ్యమని కూడా ఈ యొక్క ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. కేవలం ఫుట్పాత్లు, రోడ్ల మరమ్మతుతో నగరాలు నివసించడానికి అనుకూలంగా మారవు. ప్రజల సమయం, వారి ఎంపికలు, సృజనాత్మకతగా కేంద్రంగా చేసుకుని నగరాలను రూపకల్పన చేసినప్పుడే నిజమైనటువంటి జీవన యోగ్యత సాధ్యం అవుతుంది. ప్రపంచంలోని ఉత్తమ నగరాలు సంపన్నత కన్నా కూడా రోజువారీ జీవితం సులభంగా సాగేలా ఏర్పాటు చేసుకున్నందువల్లే ముందున్నాయని కూడా వివరించింది. అటువంటి అవకాశం ఇప్పుడు అమరావతికి ఉంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతికి ఉందని కూడా తెలుపుతూ మౌలిక వసతుల నిధుల కేటాయింపును నగర వాతావరణ ప్రణాళికకు అనుసంధానించాలని కూడా సర్వే సూచించింది. భవిష్యత్తులో వర్షపాతం, ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థలు, రహదారులు, ప్రజా ప్రదేశాలను కూడా రూపొందించాలి. పాత వాతావరణ గణాంకాల ఆధారంగా ప్రణాళికను రూపొందించడం సరైనది కాదని కూడా చెప్పింది. ఇక కొత్త భవనాల్లో ఈ వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను తప్పనిసరి చేయాలి. దీనికి ఐఐఎం కోలికోట్ క్యాంపస్ ను కూడా ఉదాహరణగా పేర్కొంటూ అమరావతి వంటి భవిష్యత్ గ్రీన్ ఫీల్డ్ నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేయొచ్చు అని కూడా సూచించింది. అలాగే నీటి కొరత ఉన్నటువంటి నగరాల్లో వాడిన నీటిని మళ్లీ వినియోగించి, అంటే గ్రే వాటర్ రీయూజ్ విధానాన్ని భవన నిబంధనల ద్వారా కఠినంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆర్థిక సర్వే చెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 1.72% కంటే తక్కువగా నమోదవుతుందని కూడా పేర్కొంది. ఏపీలో ద్రవ్యోల్బణం 2022-23లో 7.5% ఉంటే 25-26లో 1.3% తగ్గిందని కూడా పేర్కొంది. ఇక తెలంగాణలో కూడా 8.61% వచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఏదైతే తెలంగాణలో సాగు విస్తీర్ణం 2014 నుంచి 2023 మధ్య కాలంలో 1.31 కోట్ల ఎకరాలు ఉంటే అది ప్రస్తుతం 2.21 కోట్లకు పెరిగింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వల్ల ఈ సాగునీటి విస్తీర్ణం పెరిగిందని కూడా ఈ యొక్క ఆర్థిక సర్వేలో పేర్కొంది. అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మహిళలకు సంబంధించి కానీ, కార్మిక రంగంలో మహిళలు మరింత విస్తృతమైనటువంటి పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో పనిచేయడంపై ఉన్నటువంటి ఆంక్షలు, వాటన్నింటినీ తొలగించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా వి హబ్ మహిళలను స్టార్టప్ వ్యవస్థలు, పెట్టుబడిదారులతో అనుసంధానం చేస్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ బేసిక్ గా ఉన్నాయని కూడా తెలిపింది ఈ ఆర్థిక సర్వేలో. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.